అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫెడరల్ న్యాయ వ్యవస్థపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పరిపాలనా నిర్ణయాలు, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కోర్టుల నుంచి వరుసగా వస్తోన్న ప్రతికూల తీర్పులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్లోని చారిత్రాత్మక కెనెడీ సెంటర్ వివాదం, టారిఫ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన తప్పుబట్టారు. మన రాజకీయ వ్యవస్థ ఎంత అవినీతిమయంగా మారిందో కోర్టుల వ్యవస్థ అంతే అంటూ దారుణంగా, మోసపూరితంగా తయారైంది అంటూ శనివారం తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దేశ ప్రజలకు ఈ వాస్తవాలన్నీ తెలుసని, అందుకే వారు తనను భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా గెలిపించారని పేర్కొన్న ఆయన దేశ ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఇరాన్తో దౌత్యపరమైన చిక్కులు ఎదుర్కొంటోన్న తరుణంలో ట్రంప్కు శుక్రవారం న్యాయస్థానాల నుంచి 2 ప్రధాన ఎదురుదెబ్బలు తగిలాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, ఫెడరల్ సంస్థలను పునర్నిర్మించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకి ఈ తీర్పులు తీవ్ర ఆటంకంగా మారాయి. వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ జడ్జి క్రిస్టోఫర్ కూపర్ సంచలన ఆదేశాలు జారీ చేస్తూ కెనెడీ సెంటర్ ఫర్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ భవన ముఖభాగం అధికారిక సామాగ్రి బ్రాండింగ్ నుంచి ట్రంప్ పేరును 2 వారాల్లోగా తొలగించాలని స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని న్యాయమూర్తి స్పష్టం చేయడం వాషింగ్టన్లో ప్రముఖ సంస్థపై తన ముద్ర వేయాలనుకున్న ట్రంప్ ఆశలకు పెద్ద అవమానంగా పరిణమించింది. కెనెడీ సెంటర్ వ్యవహారంలో తీర్పునిచ్చిన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి క్రిస్టోఫర్ కూపర్పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో నియమితులైన కూపర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. కూపర్ భార్య అమీ జస్రెఫ్ రాజకీయంగా వామపక్ష భావజాలానికి అనుకూలమైన న్యాయవాది అని, గతంలో తనకు వ్యతిరేకంగా కేసులు నడిపిన వర్గాలతో ఆమెకు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఆమె ప్రభావం వల్లే న్యాయమూర్తి ఇటువంటి పక్షపాత తీర్పులిస్తున్నారని, తాను ఒబామా జడ్జీలు అని పిలిచే వారి నుంచి ఎప్పుడూ ఇలాంటి ప్రతికూలతలే ఎదురవుతున్నాయని మండిపడ్డారు.